174 పాట పాడదాను. పాట సంఖ్య 174. నా ప్రభు ప్రేమించెను, నా ప్రభు ప్రేమించెను, నన్ను ప్రియుడైన క్రీస్తు ప్రేమించెను, నన్ను ప్రియుడైన క్రీస్తు ప్రేమించెను, నాకై తానే అర్పించెను, నాకై తానే అర్పించెను, నా ప్రభు ప్రేమించెను, నా ప్రభు ప్రేమించెను, ప్రేమించెను, నన్ను ప్రేమించెను, పరిమళ సువాసన ప్రభువాయను, ప్రేమించెను, నన్ను ప్రేమించెను, పరిమళ సువాసన ప్రభువాయను, యెహోవా సన్నిధిలో అర్పించెను, యెహోవా సన్నిధిలో అర్పించెను, మహాబలిగా విలుచేయను, మహాబలిగా విలుచేయను, నా ప్రభు ప్రేమించెను, నా ప్రభు ప్రేమించెను, శాశ్వత ప్రేమతో ప్రేమించెను, సంగమును క్రీస్తు ప్రేమించెను, శాశ్వత ప్రేమతో ప్రేమించెను, సంగమును క్రీస్తు ప్రేమించెను, దాని కొరకు క్రీస్తు సర్వమిచ్చెను, దాని కొరకు క్రీస్తు సర్వమిచ్చెను, తన ప్రాణమును అర్పించెను, తన ప్రాణమును అర్పించెను, నా ప్రభు ప్రేమించెను, నా ప్రభు ప్రేమించెను, మొదట ఆయనే నన్ను ప్రేమించెను, తన్ను ప్రేమింపను నేర్పించెను, మొదట ఆయనే నన్ను ప్రేమించెను, తన్ను ప్రేమింపను నేర్పించెను, దేవుడే ప్రేమమయుడని చెప్పెను, దేవుడే ప్రేమమయుడని చెప్పెను, ప్రియముగా ప్రయత్నింపయను, ప్రియముగా ప్రయత్నింపయను, నా ప్రభు ప్రేమించెను, నా ప్రభు ప్రేమించెను, లోకమును ఎంతో ప్రేమించెను, కాచెను రక్తము పాపులకై, లోకమును ఎంతో ప్రేమించెను, కాచెను రక్తము పాపులకై, కడిగెను నన్ను తన రక్తముతో, కడిగెను నన్ను తన రక్తముతో, నాకై మరణము సహించెను, నాకై మరణము సహించెను, నా ప్రభు ప్రేమించెను, నా ప్రభు ప్రేమించెను, ప్రభువా నిన్నే ప్రేమింతును, నీ నామమును ప్రేమింతును,
నా ప్రభు ప్రేమించెను. ముందుగా దేవుని వాక్యంలో నుండి ఒక భాగాన్ని చూద్దాం. తదుపరి మనము మరొక విధంగా పాల్గొందరు మనకు సహాయం చేయగాక. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం కలిసి చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం కలిసి చూద్దాం. 12వ వచనం ఆసక్తి విషయంలో మనుషులు కాక ఆత్మలో దేవుడు గెలవాలి, ప్రభువును సేవించుడి. మరొకసారి, ఆసక్తి విషయంలో మనుషులు కాక ఆత్మలో దేవుడు గెలవాలి, ప్రభువును సేవించుడి. ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల మా ప్రియమైన తండ్రి, పరిశుద్ధ దేవా, స్తోత్రులైనా మరి దినదినము ఆసక్తి నాలో సన్నిగిలిపోతున్న కారణం బట్టి నేను ఆత్మీయ తీవ్ర తెలియని వాడిని నేను ఒప్పుకుంటున్నాను. ప్రభువును మరొకసారి క్షమించి అంగీకరించండి. మీ పరిచయం గురించినటువంటి ఆసక్తి, మీ ఇంటిని గురించిన ఆసక్తి, మీ వాక్యం గురించిన ఆసక్తి, మీ ప్రజల గురించినటువంటి ఆసక్తి నాలో దినదినము నూతన పరచవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ప్రభు చదువుకున్న వాక్య భాగం బోధించడం మాత్రమే కాకుండా మేము సేవించే విషయాల్లో అనేక సార్లు వెనుకబడినటువంటి పరిస్థితి దయతో క్షమించి అంగీకరించండి. ప్రభు రాలేని వారందరూ బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రాలేని ఎంతో మంది సహోదరులు లోకంలో తిరిగేవారు ఉంటున్నాను. అన్ని అనుకూలతలు ఉన్నాయి, రావడానికి అన్ని అనుకూలతలు ఉన్నాయి, ఆహ్వానం ఉంది, కానీ రాలేకపోతున్నారు. ప్రభు క్షమించి అంగీకరించండి. ప్రభు మిమ్మల్ని సేవించేటువంటి ఆత్మీయత మాకు కలిగించారు. ప్రభు అయినటువంటి నన్ను కూడా జన్మంతోనే పాపిని మేము ప్రేమించలేని వాడుగా ఉన్నప్పుడు నా కొరకు లోకానికి వచ్చి నన్ను ప్రేమించి నా కొరకే మీరు అప్పగించబడి నా కొరకేనైనా మరి లోపల మాడించారు, సమాజసేవడు తిరిగి లేచారు. ప్రభు మరి సక్రియలను చేసేవాడిగా నన్ను సిద్ధపరుస్తున్నారు. దుష్టత్వం విమోచించారు. ప్రభు పరిమళవాసంగా నన్ను చేయడానికి, మీకు ఫేవరెట్ వారిగా నన్ను కూడా చేయడానికి నాయన నా కొరకు మీరు అప్పగించబడినందుకే స్తోత్రం చెల్లిస్తున్నారు. మీరు కాల్చిన ప్రశస్త రక్తం ద్వారా నా ప్రతి పాపం కడిగి నన్ను పవిత్రపరిచారు. మేము సేవించేది ఎట్లనో, మిమ్మల్ని ప్రేమించేది ఎట్లనో నేర్పిస్తున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభావి మీ బలలో పాల్పొందే ఆధిక్యతను కూడా నాకు కలిగించారు. నా కొరకే విలువబడినటువంటి మీ శరీరము నా కొరకే కూడా చిందించినటువంటి రక్తాన్ని సాదృశ్యం బలలో పాల్పొందే ఆధిక్యత నాకు కూడా కలిగించడానికి స్తోత్రాలు. ప్రభావ మేమందరం కలిసి బల చుట్టూ చేరి మిమ్మల్ని తిరిగి త్రాగడానికి మా నూతన పరిచి సిద్ధపరచమని వదనం చెల్లిస్తూ వాక్యాన్ని ఈ చేతులుగా వేసినామని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆరాధించుటకు సహాయపడినటువంటి ప్రభువును మనము ప్రభువును సేవించాలి అనేటువంటి మాట ఇది మనం చూస్తాం. మన చదువు బాగా ఉంది. ఎట్లా సేవించాలంట? ఆసక్తి విషయంలో మాంధ్యులు కాక మంధులు అంటారు. మంధులు అంటే హృదయము మందత్వం. మాంధ్యులు అంటే ఈ వెలుగులో మందులంటే అంటే అంటే ఆసక్తి విషయంలో మందులు అంటే మందగిలిపోవడం అంటే అదేంటి? మందగిలడం అంటే మన్ను తిన్న పూడవాం ఎట్లుంటుంది? మన్ను తిన్న పూడవాం పాం అది ఎట్లుంటుంది? అట్లా పోతా దాన్ని చుట్టుతా ఉండేది ఏం లేదు. ఇప్పుడు దున్నపోతున్న వారికి వస్తే ఎట్లుంటుంది? పరిగెడుతుంది అది, ఇక పోతారు. ఆసక్తి విషయంలో మనం అలాంటి వారంగా ఉండకూడదని ప్రభు పౌలు ద్వారా మనకు రాయించాడు. పేడారా ఆసక్తి విషయంలో ఆసక్తి ఎట్లుందంటే ఇప్పుడు పామును తోపదండి, గుడి చూడండి, వెనక్కి తిరిగి వెంటనే లేస్తుంది. నిదానం చూద్దాం, ఎవరు కొట్టినా తర్వాత చూద్దాం అనుకోవాలి. కనుక ఆ విధంగా మరి ఆసక్తి విషయంలో మంధులు లేదా మాధ్యులు, బుద్ధి మాధ్యం ఉంది వీడికి అంటారు కదా. మాధ్యం అంటే చురుకుతనం లేదు, మెళుకోలేదు, మరి శ్రద్ధాభక్తులు లేవు అని మనం దానికి ఎన్నో రకాల పర్యాయ పదాలు ఉన్నాయి. మందులు కాకుండా ఏమన్నాడు? సేవించే విషయాల్లో మరి ఎట్లా సేవించాలంటే
ఆసక్తి విషయంలో మందులుగా ఉండకూడదు. ఆత్మలో తీవ్రత, హృదయంలో తీవ్రత అంటే మండే హృదయం కావాలి. ప్రతి హృదయంలో కూడా మండే హృదయం, హృదయంలో ప్రభువు ఉంచేటువంటి మండే హృదయం. అలాంటి హృదయము మనం కలిగిన ఆత్మీయంలో తీవ్రత ఉండాలి, తీవ్రత. అలాంటి తీవ్రత కలిగి ప్రభువును సేవించండి. ఎట్లా సేవించాలి? మందులు కాకుండా ఇంకా టైం కాదులే, ఇప్పుడు మొదటి పాట పాడింటారులే, ఇప్పుడు రెండో పాట పాడింటారులే, ఇప్పుడు మొదటి వర్తమానం చెప్పింటారులే, ఇప్పుడు ఆరో వర్తమానం చెప్పింటారులే, ఇప్పుడు ఏం పోతుందిలే, ఇప్పుడు పాట పాడుతుంటారు లేచి. ఎందుకంటే మనకు కార్యక్రమం అంతా నోటెడ్ కదా, కార్యక్రమం నోటెడ్ కానీ వాక్యం మాత్రం నోటెడ్ ఉండదు. ఈ మెను అంతా మనకు తెలుసు, ప్రారంభం నుంచి ఏం చేస్తాం అందరూ తెలుసు. కానీ ఇక్కడ చెప్పేటటువంటి వాక్యం మనకు తెలుసా? ఎట్లా ప్రభుని సేవించాలో, మనం మానవ పొందిన రక్షణ పొందిన ఎట్లా సేవించాలి, ప్రభుకి ఎట్లా జీవించాలనేటువంటి తెలుసా? తెలియదు. అన్నీ అయిపోయిన తర్వాత తీరికగా వచ్చేస్తాం. వచ్చి బడిలో పాల్గొందరము, లేదా నిద్రపోతున్నారు కూర్చోండి, సెలవు ఇక్కడ నాట్యాలు చూడండి, అమ్మ నాట్యాలు చూడండి, నాట్యాలు చూడండి, ఇక్కడ లేపండి ఏమంటే పక్కన నిద్రపోతుంటే. కనుక మరి లాస్ట్లో వస్తారు, బలంలో పాల్గొంటారు, ఏం ఉపయోగం లే. చివరికి పోతే కూడా గుళ్ళో పెడితే ప్రసాదం పెడతారు, చివరికి పోతే కూడా చదవకం పెడతారు, మరి ప్రసాదం పెడతారు. అంతవరకు జరిగినట్టు సంగతి ఏమో తెలుసా? తెలియదు. అట్లనే ఉంటుంది మన పరిస్థితి కూడా. వీళ్ళు అట్లా కాదు. మనం ఆసక్తి విషయంలో మందులు కాకూడదు, ఆత్మీయ తీవ్రత కలిగి ప్రభుని సేవించడం మందిరానికి వచ్చి పాట పాడి అది మాత్రమే కావాలనే విషయాన్ని దేవుడు మనకి ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. ఎందుకంటే మనం దేవుడు ఏర్పరచుకున్నాడు. యోహాను సువార్త 15:16 నేను మిమ్మల్ని ఫలించిన కొరకు ఏర్పరచుకొని నియమించింది అన్నాడు. తర్వాత 2వ దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం చూడండి. 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయము 11వ వచనంలో ఏమని రాయబడింది? ఇక్కడ రాజు చెప్తున్నాడు, 29వ అధ్యాయము 11వ వచనంలో, నా కుమారులారా, నా కుమార్తెలారా, తనకు పరిచారకులయుండి ధూపం వేసుకున్నట్టుగా తన సన్నిధిని నిలుచుటకును తన పరిచర్య చేయటకును యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు కనుక మీరు అశ్రద్ధ చేయవద్దు, మందులుగా ఉండొద్దు, అలక్ష్యం చేయవద్దు. కనుక మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించాడు. ఏర్పరచబడినటువంటి జనము, దేవుడి చేత ఏర్పరచబడినటువంటి వాళ్ళం మనం. ప్రభు వల్ల మరి కృప పొందినటువంటి వాళ్ళము, ప్రభు వల్ల ఏర్పరచబడినటువంటి వాళ్ళము. తీతుపత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చదవండి. తీతుపత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో ప్రభు వల్ల ప్రేమించబడిన పరిశుద్ధమైనటువంటి సహోదరులని ఉంటుంది. అక్కడ చదవండి. తీతుపత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థత బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండాలని బోధించుచున్నది. కనుక ప్రభువును ప్రేమించబడినటువంటి పరిశుద్ధమైనటువంటి సహోదరులారా, మరి ఆ మాట చూడండి. ప్రభు ఆ మాట ఇక్కడ ఉన్నది. కొలసీలకు రాసిన పత్రిక చూడండి. కొలసీలకు రాసిన పత్రిక కొలసీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసు చాలు. ఎవరి చేత ఏర్పరచబడినటువంటి వారు దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు కనుకనే మీరు ఏర్పరచబడినటువంటి వంశము, రాజుల యాదవ సమూహము, దేవుడు సొత్తైనటువంటి ప్రజలు. కనుక దేవుని విషయంలో, దేవుని పని విషయంలో మనం అశ్రద్ధ చేయడానికి వీల్లేదు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ మరి గ్రహించవలసిన వారు ఉండాలి. మన వస్తేనే సరిపోదు, మరి వాక్యం వినిపోతేనే సరిపోదు. దాని అనుసరి వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారం ప్రభుని సేవించాలి. ప్రభుని సేవించాలి ఏం చేయాలి? నేను కూడా ఏదో పని చేయాలి, మనలో ఏదో పనిలో నేను కూడా జాయిన్ అవ్వాలి అనేటువంటి తపన వాళ్ళే చేసుకుంటారు, ఎవరో చేసుకుంటారు అనేటువంటి ఆలోచన మనం కలిగి ఉంటుంది. అదే మనస్తత్వం అంటే, అదే ఆత్మలో తీవ్రత లేనటువంటిది. కనుక చూడండి, యోహాను
23 వచనం. మొట్టమొదటిగా ప్రభువుని సేవించాలి అంటే ఏం చేయాలి? 14వ అధ్యాయము 23వ వచనం. యేసు ఒకడు నన్ను ప్రేమించినట్ల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును, మేము వారి ఇంటికి వచ్చి. ప్రభు నివాసం చేయాలి అంటే మనలో, మన కుటుంబంలో, మన సంఘంలో నివాసం చేయాలి అంటే ఆజ్ఞలను గైకొనాలి. ఆజ్ఞ గైకొనకపోతే నీకు ఆశీర్వాదం లేదు. ఆజ్ఞ గైకొనకపోతే దేవుని మాట వినకపోతే ఆశీర్వాదం లేదు. కనుక ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. అదే ప్రభు సేవించడం, ఆయన మాట వింటేనే ఆయన సేవించడం. సేవించేటువంటి విషయాలు మొట్టమొదటి విషయం ఏంటంటే ఆయన ఆజ్ఞలు గైకొనడానికి మనం ఇష్టపడాలి. ఆయన ఆజ్ఞలు ఎప్పుడైతే గైకొంటామో ఆయన మనతో ఉంటాడు. తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మనం నడిపించేటువంటి వాడిగా ఉంటాడు. వీళ్ళరా కనుక ఒకటి నన్ను ప్రేమించినట్టయితే, ప్రేమిస్తున్న కనుక వచ్చి కూర్చున్నామండి, ప్రేమిస్తున్న కనుక బైబిల్ కొనుక్కున్నాం, బైబిల్ ప్రేమిస్తున్న కనుకనే మరి దగ్గరకు వస్తున్నాం కాదు. ప్రేమించడానికి గుర్తు ఏంటంటే ఆయన ఆజ్ఞలు ఆయన ఆజ్ఞలు ఏమన్నా కఠినమైనటువంటివా కాదు. కనుక ఆయన ఆజ్ఞలు మనం గైకొనేటువంటి వారు ఉండాలి. ఒకరినొకరు ప్రేమించేవారు ఉండాలి. ఒకరి అవసరంలో పాల్గొనే ఉండాలి. కనుక ప్రభు పరిచయంలో భాగస్వామిగా ఉండాలి. ప్రభు సేవలో భాగస్వామిగా ఉండాలి. అదే ప్రభు ప్రేమించిన ఆజ్ఞ గైకొనడం అంటే. కనుక అప్పుడే నేను నా తండ్రి వారితో నివాసము చేతుము. కనుక ఆ ఆజ్ఞ ఏంటి చూడండి. సామెతలు 6వ అధ్యాయం, సామెతలు 6వ అధ్యాయము 23వ వచనం. సామెతలు 6:23 ఏమన్నా ఏమంటుంది? ఆజ్ఞ దీపం కాదు, నిజంగా కదా ఆజ్ఞ. 6వ అధ్యాయము ఆజ్ఞ దీపము, ఉపదేశము. అది ఆజ్ఞ దీపము అంటే ఏమర్థమైనది? ఎవరికి ఏం అర్థం కాదు, వీళ్ళే చదువుకుంటారు అనుకుంటారు. ఆజ్ఞ దీపము. ఆజ్ఞ ఏంటంటే దీపము. దీపం అంటే ఏంటి? 119వ కీర్తన 105వ వచనం ఏం రాబడింది? నీ వాక్యం నా పాదములకు నా త్రోవలకు. అదే ఆజ్ఞ అంటే. ఎప్పుడైతే ఆజ్ఞ నెరవేర్చడానికి ఇష్టపడతామో, ఆయన మాట్లాడడానికి ఇష్టపడతామో, మన మనకు తోడే ఉంటాడు, మనం నడిచే మార్గం ఉంటాడు. చూడు మొదటి అధ్యాయము 33వ వచనం చదవండి. సామెతలు 1వ అధ్యాయం 33వ వచనం. నా ఉపదేశం అంగీకరించేవాడు సురక్షితంగా ఉండును, వాడు కీడు వచ్చిన భయం లేక నెమ్మదిగా ఉండును. ఆజ్ఞ దీపము. ఆజ్ఞ నెరవేర్చేటైతే సురక్షితంగా ఉంటాం. ఆయన మనతో ఉంటాడు, మన ముందు నడుస్తాడు, మన వెనక నడుస్తాడు. ఆజ్ఞను నెరవేర్చేటువంటి వారు ఉండాలి, నీతిని అనుసరించేటువంటి వారు ఉండాలి. చూడండి యెషయా 51వ అధ్యాయం 7వ వచనం. నీతిని అనుసరించి వారులారా నా మాట వినుడి అని ఉంటుందట. యెషయా 51వ అధ్యాయము 7వ వచనం. నీతిని అనుసరించి వారులారా నా మాట వినుడి. చాలు. మనం నీతిని అనుసరించి జీవించిన వాళ్ళైతే, నిజంగా రక్షణ పొందినటువంటి దానివైతే, అలాంటి వాళ్ళైతే నా మాట విను, నా మాట నీకు దీపం, నా ఉపదేశం నీకు త్రోవలకు వెలుగు. అప్పుడు నేను మీతో ఉంటాను, మీ కాలు ఇరుకనబడవు. 3వ అధ్యాయం 23 వచ్చిందాను. అదే సామెతలు 3:23 సార్. నీ కాలు ఇరుకనబడదు, నువ్వు పరిగెత్తినప్పుడు నీ కాలు తొట్టిల్లవు ఉందామాట. అప్పుడు నీ పాదములు సురక్షితంగా నడిచిపోతాం. ఎప్పుడు? ఆజ్ఞను అనుసరించి నడిచినప్పుడు. ఆ ఆజ్ఞ నీకు దీపముగా ఉంటుంది పిల్లారా. ఆ ఆజ్ఞ నీకు మరి ఉపదేశం, ఆ ఉపదేశం నీకు వెలుగుగా ఉంటుంది పిల్లారా. నీ త్రోవలందు ఆయన నడిచేవాడు ఉంటాడు, ఆయన ముందు నడిచేవాడు ఉంటాడు, ఆయన వెనక నడిచేవాడు ఉంటాడు, నీ కుడివాడు నడిచేవాడు ఉంటాడు, ఆయన తన దయతో చెప్పేవాడు ఉంటాడు. ఆజ్ఞ దీపము. కానీ ఉపదేశం అంగీకరించేవాడు సురక్షితంగా ఉండును, వాడు కీడు వచ్చిన భయం లేకుండా నెమ్మదిగా ఉంటాడు. 8వ అధ్యాయము సామెతలు 10వ వచనం చూడు. 8వ అధ్యాయం 10వ వచనం. వెండికి ఆశపడక నా ఉపదేశం 18వ అధ్యాయం 10వ వచనం. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులో ప్రవేశించి. ఎక్కడ సురక్షితం ఉంది? ఆజ్ఞను అనుసరించినప్పుడే, ఆజ్ఞను అనుసరించి నడిచినప్పుడే నువ్వు క్షేమంగా ఉంటావు. నీ కాలు ఇరుకబడదు, నీ
నువ్వు సుఖంగా నడిచేవాడు ఉంటావు. ఆయన మార్గంలో నడుస్తాం బిడ్డారా. ఆజ్ఞను అనుసరించకుండా ఆయన మాట వినప్పుడుగా మనం బైబిల్ పట్టుకొని మందిరానికి వచ్చినా ఎంతసేపు కూర్చున్నా వచ్చే టైం మాత్రం కనపడదు, కానీ పోయే టైం మాత్రం చూసుకుంటుంటాం చాలాసార్లు. ఆజ్ఞను అనుసరించడానికి ఇష్టపడదు. నీతిని అనుసరించి వాళ్ళారా నా మాట వినుడి, వింటేనే మీకు ఆశీర్వాదం. కనుక అదే దేవుని సేవించడం అంటే. ఆత్మీయ తీవ్రత కలిగి ఉండండి. ఆసక్తి విషయంలో మందులు కాకుండా ప్రభుని సేవించండి. ప్రభుని సేవించడం అంటే ప్రభు మాట వినడమే. నా మాట వినుమని పడండి. నా మాట వినుమని ప్రభువనెను, నిన్ను రక్షింపను పిలచుచుండే, నిన్ను రక్షింపను పిలచుచుండే. నా మాట వినుమని ప్రభువనెను, నా మాట వినుమని ప్రభు మాట వినడమే ఆయనను సేవించడం. గమనించండి. కనుక మొట్టమొదటిగా మనం ప్రభును మరి సేవించేటట్టు వారిగా ఉండాలంటే ఆయన మాటను మనం వినడానికి ఇష్టపడాలి. చాలా మంది భక్తులు ఇక ఈ వచనంతోనే మరి ప్రసంగం అంతా కూడా ముగించవచ్చు. ఆయన మాట వినాలి. చూడండి 18వ అధ్యాయం ఆదికాండం చూడండి, మాట 22 వచ్చిన 18వ అధ్యాయము అబ్రాహాము గురించి ప్రభు అన్న మాట చదవండి. 18వ అధ్యాయము ఆదికాండము 22వ అధ్యాయం 22వ అధ్యాయము 18వ వచ్చిన 22వ అధ్యాయము 22వ అధ్యాయము మరియు నీవు నా మాట వినినందున, గమనించండి, నీవు నా మాట వినినందున భూలోకములోని జనములైన మీ మూలముగా నీ సంతానములను ఆశ్రయించబడతాయంటే వృద్ధి పొందుతాం. దేవుని మాట వినాలి, ఆయన ఆజ్ఞను నెరవేర్చాలి, అప్పుడే మనం వృద్ధి పొందుతాం. అబ్రాహాము వృద్ధి పొందాడు. అబ్రాహామేలాగా వృద్ధి పొందేది. ఇంకా చాలా మంది వృద్ధి పొందారు, దేవుని మాటకు లోపడ్డారు. చాలా మంది ఉన్నారు, ఏది చెప్పని సమయం లేదు. మీరు ఆలోచించండి, మీరు పరిశీలించండి, వాక్యాన్ని ధ్యానించండి. లేకుండా పరిశోధించడం వాక్యం చెప్తుంది. కానీ వీడారా, నా మాట వినుటే శ్రేష్టం. నా మాట వింటే నన్ను సేవించుట, ఒక నన్ను ప్రేమించండి, ఒక నన్ను సేవించండి. నా మాట విను. నేను ప్రభుని సేవిస్తున్నానండి, మన మాత్రం రా, ఎప్పుడు వస్తాను. అసలు వారం ఇవాళ కనపడితే ఇక మళ్ళీ వారం కనపడం, అది ప్రభుని సేవించడం కాదు. ప్రభుని సేవించడం అంటే మనకు జ్ఞాపకుడిగా పెట్టారు అన్ని విధాలుగా. రేపు అత్యవసర పని ఉంటే సరే, కానీ పని నుండి కూడా చూస్తే దగ్గరనే ఉంటారు చాలామంది. రారు. ప్రభుని సేవించాలని లేదు అడిగి. విడారా, ఒకడు నన్ను సేవించినాడరా, ఒక నన్ను ప్రేమించినాడరా, వాడు నా ఆజ్ఞను గాయకులను. రండి, ఇంకా ఎక్కువ చెప్పాల్సిన సమయం లేదు. రెండవదిగా 31వ అధ్యాయం నిర్గమకాండము 31వ అధ్యాయం 31వ అధ్యాయం 2వ వచనం. నిర్గమకాండము 31వ అధ్యాయం. చూడుము నేను యూదా గోత్రంలో హూరు కుమారుడును బెసలేలు అను పేరు గల హూరు కుమారుడు కదమ్మా, హూరు మనవడు ఊరి కుమారుడైన బెసలేలను పేరు గలవాని పిలిచితిని. విచిత్రమైన పనులు కల్పించుటకును, బంగారుతో వెండితో ఇతరులతో పని చేయటకును, పొదుపుడికి రత్నములతో సాగబెట్టుటకును, కర్రను కోసి చెక్కుటకును, సంస్థలైన పనులు చేయటకును, జ్ఞాన విద్య వివేకములుగా సమస్తమైన పనులు నేర్పుకుని వారికి కలిగినట్టు వారిని దేవుని ఆత్మకుడిగా చేసి ఉన్నాను. ఇక్కడ దేవుని మందిర పని విషయమే. దేవుని మందిర పని విషయమే. మందిరం అంటే ఇప్పుడు కట్టబడతలేదు. మందిరం కట్టడానికి ఉపయోగపడింది, దేవుడు ఉపయోగించున్నాడు. మందిరం కట్టడం అంటే ఈ దినాల్లో ఆత్మ మందిరమును పడండి ప్రభు కట్టుచున్నాడు. ఆత్మ నియమముతో పోరాడెన్. ఆత్మ మందిరమును ప్రభు కట్టుచున్నాడు. ఆత్మ నియమముతో
సాధనాలు ఏంటి? మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 4 వచనం 5 వచనం చదువు. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 4 5 వచనాల్లో త్వరగా చదవాలి. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 4 5 వచనాలు చదువు. మనుషుల చేతులకు చర్చించబడును, దేవుడి దృష్టికి ఏర్పరచబడిన అమూల్యము సత్యమైన రాయి ప్రభుత్వకు వచ్చిన వారు యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమైన ఆత్మస్థమైన బలు అర్పించుటకు పరిశుద్ధ యాజకులు ఉన్నట్లు మీరును సజీవమైన రాళ్ళు. సజీవమైన రాళ్ళు ఎవరు? నీవు నేనే. ఎన్ని రాళ్ళు తీసుకొస్తున్నాం మనమే సజీవంగా లేము. ఇక మనతో పాటు ఎవరు వస్తారు చెప్పండి? మనమే సజీవమైనటువంటి రాళ్ళగా లేము. ఇంకొక రాయి అంటే తీసుకొస్తాం. మనం చచ్చిన స్థితిలో అంటే మనం చచ్చినట్టు తెలిసి లే బాబు లేస్తాడా? లేస్తాడా? లేపడు. మనం బ్రతికుంటే ఇంకొకరి చచ్చినట్టు లేపరావచ్చు. అర్థమైందా? మనం సజీవమైనటువంటి రాళ్ళుగా చేశాడు దేవుడు. ఆత్మగా చూడు. ఎపిసోడ్ 2వ అధ్యాయం చూడు. ఎపిసోడ్ రాష్ట్ర పత్రిక క్షమించండి. 2వ అధ్యాయము 20 వచనం. క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయిగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాదిని మీరు కట్టబడుచున్నారు. కట్టబడేటువంటి ఏంటిది? రాళ్ళు. ఆ రాళ్ళు నీవు నేనే. ఇప్పుడైతే బాహ్యమైనటువంటి మందిరం కట్టారు చాలా కాలం క్రితం. ఇప్పుడు మనం కట్టవలసినటువంటి పని ఏంటంటే మనం దేని చేత కట్టబడాలి, ఎట్లా కట్టబడాలి? మనం కట్టబడాలి, ఇతరులు తీసుకొచ్చి కట్టాలి. ఇక్కడ ఆత్మ మందిరం కడుతున్నాం. ఆత్మదేవుడికి ఆత్మ మందిరం కడుతున్నాం కనుక ఇక్కడ ప్రతి కట్టడం ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవుని వృద్ధి పొందుతున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాసమై ఉండటకు కట్టబడుచున్నారు. సజీవుల రాళ్ళుగా మనం సిద్ధపడాలి. దేవుని పనిలో మనము మరి ఒక రాయవలే ఉపయోగపడాలి. ఆత్మ మందిరముగా కట్టబడటకు ఆత్మమైనటువంటి రాళ్ళవలే, సజీవమైన రాళ్ళవలే నీవు నేను సిద్ధపడాలి. అదే ప్రభుని సేవించడం అంటే. మందిరానికి వచ్చేది మాత్రం కాదు. అమ్మ నిద్రపోదు, బయట వెనకాల కుర్చీలో కూర్చొని నిద్రపోదు. కింద కూర్చోబెట్టి వచ్చేవాళ్ళ నుంచి అప్పుడైతే నిద్ర రాదు. వినండి, వచ్చేది కదా వాక్యం వినండి. ఏం చెప్పినారని తర్వాత బయట కూడా అడుగుతాను నేను ఏం చెప్తారు. కనుక ప్రభుని సేవించడం అంటే ఆత్మతో తీవ్రత కలిగి ఉండాలి. మరి ఆసక్తి విషయంలో బంధువులుగా ఉండకూడదు. రెండవదిగా ఆయన మందిరంలో కట్టబడేటువంటి సజీవమైన రాయిగా ఉండాలి. ఆ రాయిగా నీవు నేను ఉన్నావో లేదో మనం పరీక్షించుకోవాలి. ఆ రాయి ఏ రాయి పడితే ఆ రాయి తీసుకొచ్చి పెడతారా? అక్కడ పెడతారా? దానికి మూల, మూతి, తోక అన్ని చూస్తారు కదా. సరి లేకపోతే ఏం చేస్తారు? శుద్ధితో కొడతారు. అట్లనే కొడతాడు. మనం కూడా కొట్టినప్పుడు ఓర్చుకోవాలి. మన మందిరంలో ఆ గోడ మీద పెట్టబడాలిగా. రాయిపల్లి మనం కూడా ఓర్చుకోవాలి. కష్టము బాధ వస్తుంది కనుక సత్యమైన రాయిగా నీవు సిద్ధపడడమే దేవుని సేవించుట, మందిరముగా కట్టబడడమే దేవుని సేవించుకునేటువంటి సత్యాన్ని మనం గమనించవలసినటువంటి వారిగా ఉండాలి. మరి ఆ కట్టబడేటువంటి పనివాడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు ఆ దినాల్లో దేవుడు బెసలేలును అహోలియాలను ఉపయోగించుకున్నారు మందిరం కట్టడానికి. ఆ యొక్క ప్రతిష్ఠ గుడాన్ని కట్టడానికి దేవుడు ఉపయోగించుకున్నాడు. ఈ దినంలో మరి నీవు నేనే ఆ కట్టడంలో ఒక భాగం. ఆత్మ మందిరముగా, ప్రభు మందిరముగా కట్టబడడానికి నీవు నేను సిద్ధపాటు కలిగి ఉండాలి. నీవు ఒక రాయిగా ఉండాలి, ఒక ఉపకరణంగా ఉండాలి. ప్రభా చిన్న అందుకని హిందువులు చెప్తుంటారు ఉడతా భక్తి. ఏంటంట వినలేదు ఎప్పుడు? ఉడతా భక్తి అంటే ఆ ఉడత ఓ పెద్ద మరి వారధి వెళ్తుంటే ఆ ఉడత లోపలికి వెళ్ళి కొంత ఇసుకను భూమి మీద ఇసుకను ఈపు మీద వేసుకొని వచ్చి అది ఎదిరించేదంట. ఉడతా భక్తి అంట. మీకు పిల్లలు తెలియదే ఉంటా. ఉడతా భక్తి అంటే కనీసం ఆ భక్తి ఏ ఉంటా మనకి. చిన్న పనిలో మనం
మరి పోరాడుతున్నామా విడారా? మరి కట్టబడేటువంటి వారుగా అదే దేవుని సేవించడం అనేటువంటిది. రెండవదిగా ఇక దేవుని సేవించడం చాలా సంగతమే. దేవుని పరిచయంలో పాల్గొనేటువంటి వారు బెసలేలు హూరు బెసలేలే కాదు, మోషే మరి దినాల్లో హూరు అహరోనులు సేవలు పాల్పొందుతూ వచ్చారు. మరి ఎస్తేరు మొదకేలు దేవుని పరిచయంలో దేవుని ప్రజల కోసం పోరాడుతూ వచ్చారు. అబుతుల గారు 18 అధ్యాయంలో అబుల ప్రిస్కాలు పోరాడుతూ వచ్చినారు. మరి ఆ విధంగా దేవుని యొక్క పరిచయంలో ఆ దినాల్లో 33 అధ్యాయం 34 అధ్యాయం నిర్గమకాండంలో వివేక కలిగినటువంటి స్త్రీల మందిరంలో మరి ఆ యొక్క నూనె వడగడానికి గుడాలకు పైకప్పులు తయారు చేయడానికి వారు ఉపయోగపడి మరి పరిచయంలో పాల్గొందుతూ వచ్చినారు. పీడారా ఈ దినాల్లో ఇంకా అలాంటి కట్టడం లేదు. కానీ అయితే మనం దేవుని మందిరంలో కట్టబడేటువంటి సజీవన రాయిగా ఉండాలి, ఉపకరణంగా ఉండాలి, ఏదో పని చేసేటువంటి పనికత్తలుగా పనివాడిగా మనం ఉండాలి. అందుకని ఓ కావలివాడా ఎందాక నిద్రపోతా మేల్కొనము. ప్రభు పనిలో మనం మేల్కోగలిగి ఉండాలి. ప్రభు పరిచయంలో ప్రభు మందిరంలో ఒక సత్యమైనటువంటి రాయిగా ఆత్మస్థమైనటువంటి మందిరముగా కట్టబడేటువంటి సత్యమైన రాయిగా నిలుదని కూడా పరిచయంలో భాగస్థలమై ప్రభువును సేవించుట. మూడవది ఎబ్రీ పత్రిక 11 అధ్యాయం 24 వచ్చిన ఎబ్రీ పత్రిక 11 అధ్యాయం 24 వచ్చిన మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తుతనం కంటే క్రీస్తు విషయంలో ఎంత గొప్ప భాగ్యం ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అర్పించుకున్నట్టు ఒప్పుకోలేదు. ఏలనగా అతడు ప్రతిఫలముగా కలుగు బహుమానమునందు దృష్టి ఉంచెను. నీ సంగతులు ఉన్నాయి ఇక్కడ. ఇదో వర్తమానం, పెద్ద వర్తమానం. ఈ వచనమే వర్తమానం. ఇక్కడ మోషే నాయకత్వం కొరకు ఎన్ని విసర్జించాడో చూడండి. ఇక్కడ నాయకత్వం కొరకు మనకు అన్ని హక్కులు ఉండాలి. కొంతమంది నాయకత్వం చేయబట్టే చాలా ఇష్టం. గుర్తు చేసుకుని కూర్చొని అది చెయ్యి, ఇది చెయ్యి, అట్లా చెయ్యి, ఎట్లా చెయ్యి, ఆడిపోయిరాపో, ఈడిపోయిరాపో, అది చేయలేదు ఎందుకు, ఇది చేయలేదు ఎందుకు, ఇట్లాంటి మాత్రం చేస్తాం. ఈ నాయకత్వం మనకు బాగా వస్తాయి. అప్పుడు వాళ్ళు అన్నారు నువ్వు చేయి ముందు అన్నారు. వాళ్ళు అప్పుడు తెలుస్తుంది నాయకత్వం అంటే చేసి చేయించేటువంటిదే నాయకత్వం. దేవుని యొక్క పరిచయంలో లోకంలో చేయిస్తారు, జులుం చేస్తారు, అధికారం చలాయిస్తారు. కానీ దేవుని పరిచయం అట్లా కాదు. శ్రమ పడ్డాడు. ఏమిటంటే అక్కడ మరి పెద్దవాడు ఐగుప్తు ధనం కంటే క్రీస్తు యొక్క నింద గొప్ప భాగ్యం ఎంచుకున్నాడు. ఐగుప్తు ధనం వాసించి ఉంటే రాజయ్యేవాడు. ఆయన కింద కొన్ని వందల వేల మంది పరిచారకులు ఉండేవాడు, పనులు ఉండేవాడు. దాన్ని తొలగించుకున్నాడు, కాలదన్నాడు. ఐగుప్తు ధనవంతి కూడా గొప్ప భాగ్యమని కాలదని వేశాడు. నాకు అవసరం లేదు. తర్వాత అల్పకాలము పాపభోగము. అల్పకాలము ఒకనాటి సుఖము ఏమో మారింది తెలుసు. సుఖం కాదనింది. పేతురు 2వ అధ్యాయం ఒకనాడు సుఖం కాదు. ఒక 40 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు రాజైతే ఆదరణ సరిపోతే ఎక్కడికి పోతావు? అల్పకాలము పాపభోగం అల్పకాలమే, కొంతకాలమే. మోసని చెప్పాడు, అయ్యా మీ బతుకుంది 70 ఏళ్ళు లేదా 20 ఏళ్ళు. ఇక ఆ తర్వాత ఆయాసరి దుఃఖమే, పోతారు, మట్టికి కొలుస్తారు. ఎక్కడికి వెళ్తావు తర్వాత? అల్పకాలము పాపభోగం. ఈ అల్పకాలంలో పాపభోగమే ఎక్కడ చూసినా. ఎట్లా బతుకుతున్నావు? ప్రభుని సేవించడానికి నీ మనసు తీర్మానం చేసుకున్నావా? మరి ఐగుప్తు ధనం కంటే లోక ధనం కంటే నేను ఒక ఆయన సేవకుని ఫోన్ చేసి అడిగా, ఏ బ్రదర్ ఓట్లు ఎట్లా జరుగుతుంది ఇక్కడ, ఎంత డబ్బులు ఇస్తున్నారు మీ వైపు అని అంటే, ఆడన్నా ఒక కోడు మాకు 300 ఇచ్చాడు అన్నాడు సేవకుడు. అంటే ఆయన కూడా తీసుకున్నాడు సేవకుడే. పోయినసారి తండ్రికి ఇచ్చారన్నా, ఈసారి 300 ఇచ్చారన్న. మాకు ఎందుకు ఇచ్చారు, ఎక్కువ వెళ్ళేదంటున్నాడు సేవకుడు. ఏం సాక్ష్యం చెప్పాడు? ఎట్లా సత్యమైన రాయి ఎక్కడున్నాడా? చచ్చిపోయిన రాయి. నేను చూడటానికి ఏమంటాడు అడిగాను. ఎక్కడ పోతే 300 ఇచ్చారు, మేము 3 ఉంటే 900 ఇచ్చిపోయినారు, చాలా తక్కువ ఇచ్చినారు.
చూడండి, సజీవుని రాయాలి 300 కోసం ఓటేసి వచ్చారు. వీడరా మన జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ సంగతి నేను అడగండి, మీ ఇష్టం, అది మీరే దేవుడికి లెక్క చెప్పుకోవాలి. ఒక ఆయన సంగతి చెప్తాను, అడిగాను నిన్న ఫోన్ చేసి, చెప్పాడు, నిజం చెప్పాడు. వీడరా సజీవుని రాయి అల్పకాలము పాపభోగాన్ని కాలదనుకున్నాడు. దేవుని ప్రజలతో నింద అనుభవించుట మేలు నాకు. ఇంకేముంది, అంత మాత్రం కాదు, అల్పకాలము పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో నింద శ్రమ అనుభవించుట నాకు మేలు. ఎవరు కోరుకుంటారా? ఒకటి అన్నం లేదంటే, ఓ నింద వచ్చింది ప్రభుని బట్టి, అవమానం వచ్చింది ప్రభుని బట్టి, ఆకలి అయింది ప్రభుని బట్టి, ఓర్చుకోగలమా? పౌలు పాపం మరి ఈ మోషే పారిపోయాడు, అరణ్యంలో 40 సంవత్సరాలు బతికినాడు. ఆ తర్వాత వచ్చాడు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, రాళ్ళతో కొడుతున్నారు, చంపుతామన్నారు, బెదిరించారు, ఏమేమో చేశారు. వాటన్నింటినీ భరించాడు. అది దేవుని సేవ అంటే నాయకత్వం తీసుకున్నప్పుడు ప్రజలు తిరుగుబాటు చేస్తారు, ప్రజలు తిడతారు, ప్రజలు రాళ్ళతో కొడతామంటారు, చంపుతామంటారు. అప్పుడు ఏం చేయాలి? వాటిని భరించాడు. దేవుని సేవ అంటే అదే. ప్రభుని సేవించడం మాటలు కాదు, మందిరానికి వచ్చిపోయేది కాదు. ఏదైనా కష్టం వస్తే అమ్మో మందిరం వైపు పోకూడదు. ఏదైనా కష్టం వస్తుందంటే మందిరం ఈ ముందు కూడా పోవడం, తిరిగిపోదాం, మనకెందుకు వచ్చిన బాధ. ఎవరైనా మన పోలీసులు మన పట్టుకుని పోతే మనకెందుకు తిప్పారు. ఆదివారం దాకా మనకు కనబడకూడదు. అక్కడ ఏదైనా నింద వచ్చినట్లయితే, అవమానం వచ్చినట్లయితే ఈ రోడ్డు ముందే రాదు, ఆ నుంచి అక్కడ వెళ్ళిపోతుంటారు. కొంతమంది చూస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ వస్తే పలకరియాల్సి వస్తుంది. ఏం పలకరిస్తుంది? ముక్కలు రాగా మూత ఒక్కరు పోతాయి, మూత ఒక్కరు పోతే ముక్కలు రాకపోతాయా? వీడరా దేవుని ప్రజలకు కోరుకునేటువంటి నింద అవమానం భరించడానికి నాయకత్వాన్ని వహించినటువంటి మోషే సమస్తాన్ని భరించినాడు. ప్రభువా ఈ మటుకు కాదు, ఇక నేను చచ్చిపోతానే అంటే ప్రభు అన్నాడు, లేదు నువ్వు ఉండాల్సిందే. ఉంచినాడు ప్రభు. నాయకత్వం చేయడం కూడా ఒక పరిచర్య. నాయకత్వం చేయడం పరిచర్యగా భావించి మోషేను దేవుడు ఎన్నుకున్నాడు. మొట్టమొదటిది ఏంటి? ప్రభుని సేవించడం అంటే రాసుకోండి, ఆజ్ఞను నెరవేర్చుట. రెండవది సజీవన రాయిగా పరిచర్యలో మనం భావిస్తున్నాం కావాలి. మూడవదిగా నాయకత్వ విషయంలో నిందైన, శ్రమైన, కష్టమైన, అల్పకాల పాప భోగములకు మనం చెవి ఎక్కి వారిగా, చేయి చాపి వారిగా, మన జీవితాన్ని అప్పగించే వారు ఉండకూడదనేటువంటిది ప్రభువును సేవించుట. నాలుగోదిగా మొదటి రాజుల గ్రంథము, ఇది చాలాసార్లు సంగతులు చెప్పొచ్చు కానీ ఇక సమయం లేదు. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం, మొదటి రాజులు 17వ అధ్యాయము 13వ వచనం. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట తీసి నా ఇద్దరు తీసుకొని రమ్ము. తర్వాత నీకు నీ బిడ్డకును అప్పమును చేసుకును. ఈ భూమి మీద యెహోవా వర్షం కురిపించు పర్యంతము ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, గుడ్డిలో నూనె తక్కువ అయిపోదు, గుడ్డిలో నూనె అయిపోదని. ఇక్కడ చూసినట్టయితే ఆతిథ్యం ఇచ్చుట కూడా ప్రభువును సేవించుటే. ఏలియాకు ఆతిథ్యం ఇచ్చినటువంటి స్థితి. అతనిలో కరువు పరిస్థితులు, ఒకవేళ కరువు ఉన్నప్పుడు మరి భోజనం పెట్టమని అడిగితే అన్నా మాకే లేదన్నా, నీకాడ పెట్టేది అని అంటాం మనమైతే. మాకే లేదన్నా అని అంటే, ఒకవేళ ఏం లేదా మీరు కూడా తిరిగి లేదంటే ఏదో కొంచెం ఉందన్నా, సరే మీరు కూడా రండి తిందాం, అదే కొంచెం తిందామని అనే మనసు మనకుందా? అంటే ఆతిథ్యం ఇవ్వకపోతే చూడండి, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం మొదటి వచనం చదువు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం మొదటి వచనం. సహోదర ప్రేమ అంటే ఏంటి? చదువు. నిలవడంలో ఉండనియండి, ఆతిథ్యం చేయ మర్చిపోవద్దు. దానివల్ల కొందరు
ఎరగకనే ఆతిథ్యం ఇచ్చారు. మీరు వారితో కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఆతిథ్యం చేయడం కష్టాలు ఉన్నటువంటి వారు, బాధలు ఉన్నటువంటి వారు. నిజమైన భక్తి ఏంటి అనుకుంటున్నారు? నిజమైన భక్తి ఏంటి? చక్కగా ఉదయం వేసి ప్రార్థన చేసుకోవడం, మందిరానికి ఆదివారం మందిరానికి రావడము, అయిపోయిన వరకు జాగ్రత్తగా విని ఆరాధన చేసి బలోపాలు పొంది చందా వేసి ఇంటికి పోవడము, మళ్ళీ ఆదివారం వస్తే మళ్ళీ రావడం. ఇదేనా ఏమండి అమ్మాయి? వినండి. అంటే నిజమైన భక్తి ఏంటి? నిజమైన భక్తికి నిర్వచనం ఏంటి? యాకోబు పత్రిక 1వ అధ్యాయము చివరి వచ్చిన చదవండి. నిర్వచనం, నిజమైనటువంటి భక్తికి నిర్వచనం అక్కడ రాశాడు. 1వ అధ్యాయము 21వ వచనం, చివరి వచనం 21, 22. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రము. చూడండి, మొట్టమొదటి ఏంటి నిజమైన భక్తికి? మొట్టమొదటి మూలం ఏంటి చెప్పండి? పవిత్రము, నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను వారి ఇబ్బందుల్లో వారిని పరామర్శించాలి, వారికి ఆతిథ్యం ఇవ్వాలి, వారికి భోజనం పెట్టాలి, వారికి నీళ్ళు ఇవ్వాలి, ఉన్నది మనం ఇవ్వాలి. అయ్యా చలి పెడుతుంటే దుప్పటి కప్పుకోవడం, ఆకలి ఎత్తుకుంటే అన్నం తిరుగుపోని చెప్పడము, దాహం ఎత్తుకుంటే నీళ్లు తాగుకోవడం కాదు. ఏహలోక మాలిన్యం అంటకుండగా మనం కాపాడుకోవాలి. అది నిజమైన భక్తి. కనుక దేవుడిని ప్రేమించుట, దేవుడిని సేవించుట అంటే ఆతిథ్యం ఇచ్చేది కూడా మనం మర్చిపోద్దండి. మరి ముఖ్యంగా విశ్వాస భ్రమణ చెందినటువంటి వారి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. విశ్వాసం ఏదైనా పేదలు ఉంటే వాళ్ళని పరామర్శించాలి, వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. వాళ్ళకి ఏదైనా సహాయం చేస్తే నీకు 2 అంగీలు ఉంటే ఒక అంగీ ఇచ్చేస్తాము అని వేసుకోవడం చెప్పాడు కదా. కనీసం మనం కట్టుకునేటువంటి దాంట్లో ఒకటైనా ఎవరికైనా ఎప్పుడైనా ఇచ్చామా? ఏమండి, మనం పప్పుకునేది ఏదైనా ఎవరికైనా ఇచ్చామా? మేము చాలా మందికి ఇచ్చేవాళ్ళం. పండుగ వస్తే, క్రిస్మస్ పండుగ వస్తే, న్యూ ఇయర్ వస్తే చాలా మందికి ఇచ్చేవాళ్ళం. మరి కొంతమంది మరీ చాలా పేదలు ఉంటే, అయ్యా నా బట్టలు నేను తీసుకుంటారా? చినిగిపోయి నేను చెప్తాను, నా బట్టలు తీసుకుంటారు తెల్లే అని అడిగేవాళ్ళు కూడా చాలాసార్లు. ఒక అన్న అంతకంటే భాగ్యమా ఈ అన్న అని అంటూ ఒక ఆయన. కొంతమందికి ఇచ్చేవాళ్ళం అట్లా, కొత్తవి, వాడినవి, పిల్లలవి, మా అందరూ కూడా ఇచ్చేవాళ్ళు. అంటే అదేదో గొప్పతనం, వాళ్ళకి ఏదైనా మరి భోజనం పెట్టేయడము, వాళ్ళ ఇంటికి వస్తే పరామర్శించడము, వాళ్ళ ఇంట్లో చేర్చుకొని, వాళ్ళు పేదలు కదా, అడవిలో ఉండడం కదా, వాళ్ళు సరైన వస్త్రధారణ ఉండదు కదా, వాళ్ళకి ఇంటర్ గ్రహించేది, వాళ్ళకి ఇట్లా మన చెప్పులు ఇచ్చేది, మనకి గ్లాసులు ఇచ్చేది ఏంటి, మన ప్లేట్లో వాళ్ళ కళ పెట్టేది ఏంటి? వాళ్ళ విశ్వాసులు యేసు రక్తం చేత కడబడినటువంటి వాళ్ళు. దేవుడి దృష్టిలో నువ్వెంతనో వాళ్ళంతే. అట్లాంటి తారతమ్యం లేకుండా భక్తిని చూపించేటువంటిదే నిజమైనటువంటి సేవ. వీడారా నిజమైనటువంటి సేవ ఇక్కడ ఏంటంటే ఆయన అంటున్నాడు, అమ్మ నువ్వు చెప్పింది నిజమే, మళ్ళా చెప్పింది నా కూడా. అయ్యా నాకు కొంచెం పిండి ఉంది, అది అంత నూనె ఉంది, ఈ కరువు కాలం కదా, నేను నాకు ఇప్పుడు తినేసి చనిపోదాం అనుకుంటున్నామంటే అయినా పడలేదు, నిజం చెప్పావు. అయితే అందులో కూడా నాకు చిన్న అప్పం తీసుకురా, ఆ తర్వాత దేవుడు నీకు ఆశీర్వదిస్తాడంటే ఆ మాటకు లోబడింది. లోబడి కలిగిన పోయి వెళ్ళింది, చిన్న అప్పు తీసుకువచ్చింది. ఆయనకి ఇచ్చింది 3.5 సంవత్సరాలు. పిండి తక్కువ కాలేదు, నూనె తక్కువ కాలేదు. వీళ్ళ ప్రభుని సేవించడం అంటే ఆతిథ్య విషయాలు కూడా దేవుడు పరీక్షిస్తాడు మనల్ని. మనకు కూడా శోధించి చూస్తాడు దేవుడు, ఆతిథ్యం ఇస్తాడా లేదా. కనుక ఆతిథ్యం ఇచ్చుట కూడా దేవుని సేవనే. కనుక అనేకులు మరి ఆ విధంగా ఆతిథ్యం ఇచ్చారు. మరి దేవుడికి ఆతిథ్యం ఇచ్చినటువంటి వారు ఎవరు కూడా హెబ్రీ పత్రిక 6:10 చదవండి. హెబ్రీ పత్రిక 6:10 త్వరగా. హెబ్రీ 6:10. మీరు చేసిన కార్యం అనగా మీరు ఆతిథ్యం ఇచ్చినటువంటి ఆతిథ్యానికి మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసినారు, ఇంకా ఉపచారం చేస్తున్నారు. ఆయన నామం బట్టి మీరు చేసే ఉపచారం, ఆతిథ్యము అంతా కూడా మర్చిపోవడానికి దేవుడు అన్యాయకుడు కాడు. మనం చేసే ప్రతి పరిచయకు దేవుడు అన్యాయకుడు కాదు. మనం ఈ విధంగా ఇట్లా దోషంతో దేవుడు మనం ఇస్తే, దేవుడు చూడండి మనం ఇట్లా పెడితే ఆయన ఇట్లా వేస్తాడంట, ఇట్లా 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 చదువుతాడంట.
మనం ఇట్లా వేసి కొంచెం తీసుకుంటే ఆయన ఇంకా ఉన్నదాన్ని కూడా బయట పంపించేస్తారు. అర్థమైందా? మనం వేసి ఇవ్వండి. ఆయన వ్యవసాయ బీదలకి ఇచ్చినది ఆతిథ్యం కొంతైనా రోజు పెట్టమని చెప్పడం లేదు. ఎప్పుడైనా ఉన్నప్పుడు ఎవరైనా తటస్థించి వెళ్ళినప్పుడు విడారా అన్ని బాగున్నాడు బజార్లో నడుపుకుంటుంటారు. వాళ్ళకి ఈకండి. వాళ్ళకి కావాలంటే రా హోటల్ దగ్గరికి రా, టీ తాపిస్తా, లేదా బ్రెడ్ తెప్పిస్తా, లేదా టిఫిన్ తెప్పిస్తా, తీసుకోబండి. మాకు అది డబ్బులే కావాలంటే నేను ఇయ్యం. వాడు తాగుతాడు పోయి. కనుక అన్ని కాళ్ళు, కళ్ళు, మూతి, చెవి, ముక్కు అన్నీ బాగుంటాయి. అట్లాంటి వాళ్ళకి సాయం చేయకండి. దున్నపోతులు అనుకుంటారు, అడుక్కొని తింటుంటారు, పని పాట లేకుండా. అట్లాంటి వాళ్ళకి ఇయ్యకండి. కాళ్ళు చేతులు లేకుండా ఉంటారు చూడండి, కళ్ళు కనపడక. అట్లాంటి వాళ్ళకి సాయం చేయండి. కనుక దేవుడి పిల్లలకు అందుకని యేసుప్రభువు చెప్పాడు, నేను రోగిని, మీరు నన్ను చూడడానికి రాలేదు, నేను ఆకలి పెట్టింది, మీరు నాకు అన్నం పెడుతుంది, నేను చలికి తట్టుకోలేక బట్టలు లేకుండా నాకు బట్టలు కప్పుతుంది, మీరు మరి నా దగ్గరికి వచ్చారంటున్నాడు. అది ఎప్పుడు వచ్చావు ప్రభా? ఎప్పుడు వచ్చావు? అదిగో నా నామం బట్టి వాళ్ళకి చేశావు, ఇదిగో వాళ్ళకి బట్టలు ఇచ్చావు, ఇదిగో వాళ్ళకి అన్నం పెట్టావు, ఇదిగో వాళ్ళకి నీళ్ళు ఇచ్చావు. ఇంకొక వాళ్ళతో అన్నాడు, నేను రోగినేంటి మీరు నన్ను చూడరాలేదు. ఎప్పుడు రోగినేంటి ప్రభా? సేవకుడు ఆయన ఉన్నాడే, ఆయనకి ఎవరో వచ్చింది, ఆయనకేం తప్పింది, మంచి తెల్లబట్టలు రోజు వేసుకుంటున్నాడు, ఆయనకేంటి మన పట్టేయాలి? నాకు కాదు, నాలాంటి దేవుని ప్రజలకు, నీలాంటి దేవుని ప్రజలకు. యేసుప్రభువు వచ్చి నాకు అంగీ లేవు, నాకు అంగీ అని అడగడు, ఆకలితో పోగొట్టుకుని అడగడు. ఆయన నమ్మినటువంటి ప్రజలకు సేవ చేయడమే దేవుని సేవ చేయడం. అది కనుక దేవుని సేవించడానికి ఊరికే మందిరానికి వచ్చేది కాదు పీడ. తర్వాత ఐదవది ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 16వ వచనం. నీవు పోయి శూషణనందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానము చేయకుండి నేను నా పనికెత్తలను ఉపవాసం ఉందము ప్రవేశించుట న్యాయవిరుద్ధముగా ఉన్నాను. నేను రాజుతో ప్రవేశించదును, నశించదను. ఇక్కడ ఎస్తేరు యొక్క సేవ చూడండి. ఇప్పుడు ఆమె రాణిప్పుడు సామాన్యమైనటువంటి పౌరురాలు కాదు. ఆమె రాణి, 127 సంవత్సరాలకు రాణి. ఆమె ఏమైనా చేయగలదు, ఎవరైనా చంపమంటే చంపించగలదు, ఏమైనా చేయగలదు. అలాంటి మరి హోదా ఉన్నటువంటి ఆమె కూడా దేవుని ప్రజలు హింస పొందుతున్నారు, దేవుని ప్రజలు పాత్రను చంపబడుతున్నారంటే ఆమె ఏం చేసింది? ఆయన మరి 3 దినాలు ఉపవాసం ఉంటే ప్రభు కొరకు నిస్వార్థమైనటువంటి జీవితము అని అర్థం. ప్రభుని సేవించడం అంటే నిస్వార్థముగా జీవించడం, నిస్వార్థంగా, స్వార్థం లేకుండా. ఆయన ఏమైపోతే నాకెందుకులే, వాళ్ళు ఏమైపోతే నాకెందుకులే, వీళ్ళు ఏమైపోతే నాకెందుకులే, వాళ్ళకి బాగాలేకపోతే నాకేం పరిధిలే. నేను చాలాసార్లు అదే చెప్తుంటాను. ప్రభుని సేవించడం అంటే దేవుని ప్రజలను ప్రేమించుంటే దేవుని సేవ. ప్రభుని ప్రేమించినట్లు రూతు మరి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఉదయం పలాని నెలలో పలాని తేదీన అందరూ కూడా చంపబడాలని దేశమంతా 127 దేశాలు అలాగా ప్రపంచమంతా కూడా ఆ యొక్క మరి సమాచారం అందించబడినప్పుడు మరి ఆ సమాచారం వినగానే వెంటనే స్పందించింది. నేను రాని కదా, నాకేం ప్రజలే, అందరం ఎక్కాను, నన్ను ఎవడు పైనుంచి కిందకి లాగుతాడు, నిన్ను కూడా లాగుతాడు. ఒకరి వస్తుంది, నేను కూడా లాగబడతావు. ఇక్కడ విడారా ఇక ఈ ఎస్తేరు మరి నిస్వార్థముగా జీవించి దేవుని ప్రజలతో నింద అవమానానికి భరించడానికి, దేవుని ప్రజలు చావడానికైనా సరే నేను నశించిపోతాను, నేను చచ్చిపోతాను, కానీ నా ప్రజలు చావకూడదు. అది యేసుప్రభు ప్రేమ. నేను చనిపోతాను నా ప్రజల కొరకు, నేను చనిపోతే నా ప్రజలు బతుకుతారు. అది యేసుప్రభు యొక్క ప్రేమ.
ఆ ప్రేమ చూపించింది ఎస్తేరు. నిస్వార్థమైనటువంటి జీవితమే ఆయన సేవించేది. సమూయేలు నిస్వార్థంగా జీవించాడు. మొర్దెకై నిస్వార్థంగా జీవించాడు. పౌలు మరణం వరకు నిస్వార్థంగా జీవించాడు. యెహోషువ కాలేబులు మరణం వరకు నమ్మకంగా జీవించారు. ఎన్నో కష్టాలు దొరుకుతున్నారు వాళ్ళు కూడా. మోషే అయితే వాళ్ళు నిస్వార్థంగా జీవించారు. దేవుడి పేరు కొరకు పౌరుషంగా నిలబడ్డారు. తప్పుడు సమాచారం 10 మంది చెప్తే కూడా రాళ్ళతో కొడతారని చెప్తే కూడా వాళ్ళు పౌరుషంగా నిలబడలేదు. మనం దాన్ని జయించగలమని ఎదుర్కొన్నారు. పౌరుషంగా నిలబడ్డారు. ప్రభువును సేవించే విషయాలు. మరి స్టెఫాన్ చూడండి. స్టెఫాన్ 7వ అధ్యాయం 52వ వచనం చదివినట్టయితే 52 నుండి 62 వరకు చదివినట్టయితే చివరి వరకు స్టెఫాను రాళ్ళతో కొడుతున్నప్పటికీ దేవుని ప్రజల వరకు నేను తను మరణాన్ని రాళ్ళతో కొడుతుంటే ప్రభువా ఇదిగో ఆయన క్షమించయ్యా, ఇదిగో ఏడబడింది రాయి, ప్రభువా ఇదిగో ఆయన క్షమించయ్యా, ప్రభువా ఆయన క్షమించయ్యా. నిస్వార్థంగా ప్రభు కొరకు మొట్టమొదటి సాక్షిగా చేయబడ్డాడు. విడాల ఉదయం మధ్యాహ్నం కాల్సగా ప్రభువును సేవించడానికి తీర్మానించుకున్నటువంటి దేవునే. ప్రభువును సేవించే విషయాల్లో ఇంకా చాలా సంగతులు ఉన్నాయి. విడాల కొన్ని అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను ఇట్లా. కానీ దేవుడు దయచేసి మందిరానికి ప్రతి మీటింగ్కి రండి. చాలా సంగతులు మీకు మరి చెప్పరు. ఎందుకంటే మీరు ఎక్కడ బయటికి వెళ్ళడం లేదు. బయటికి వెళ్తే చాలా సంగతులు చెప్తారు. వేరే చోట్లకి వెళ్తే ప్రత్యేక కూడికలు, మరి యూత్ మీటింగ్స్ లేదా కాన్వకేషన్ జరుగుతూ ఉంటాయి. మీరు అక్కడికి వెళ్ళలేరు. వెళ్ళినట్టు సమాచారం లేదు ఎక్కడ. కనుక కనీసం నేను నేర్చుకున్న వారికైనా మీకు చెప్పడానికి దేవుడు నాకు మరి అవకాశం ఇస్తున్నాడు. మీరు రండి. ఇళ్ళ దగ్గర కూర్చోవద్దు. ఇళ్ళ దగ్గర కూర్చుంటే ఏం ప్రయోజనం చెప్పండి. కనుక దేవుడిని సేవించడం అంటే మరి ఇక అనేక సంగతులు ఉన్నాయి. కానీ మరి ప్రభువును నేర్చుకున్నటువంటి దాన్ని మనం నేర్చుకోవాలి, అవలంబించాలి, అనుసరించాలి. ఆ తర్వాత ఇతరులు కూడా అనుసరించినట్టుగా మనము ప్రోత్సహించాలి. ఆ విధంగా దేవుడు మనకు తోడేవిడు అనుకుంటాడు. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన దేవ, మా పరమ తండ్రి, నీకు వేలాది వందనాలు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. దేవుడి దాని సమయంలో తండ్రి మా మధ్య ఇచ్చిన బల్లబట్టి వందనాలు స్తోత్రం. ఇతని వాక్యాన్ని బట్టి మా మాట విని